ఇలా తీస్తూ ఉంటే అండి అరటికాయ ఇది దీంట్లో దొంగోడు ఈడట. నాకు ఐడియా లేదు, మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. ఈ దొంగోడిని ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలా పట్టుకొని దీంట్లో దొంగోడిని ఇలా తీయాలటండి. ఇలా తీసి అలా పడేయాలి. ఇది టేస్ట్ బాగుంటుంది. ఈ లేత కాడలు ఉన్నాయి కదా, కటింగ్ పెడితే ఈ డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు. ఇక దీన్ని దొంగోడు దాంట్లో ఉండడు, దీంట్లోనే ఉంటాడండి దొంగోడు. దొంగోడిని ఇంకో పట్టుకోండి, ఇలా ఇలా తీసి అలా తీసేయండి. తీసేసి ఇదంతా కూర వండుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. మన పక్క సైట్లో మొత్తం అన్ని ఆకుకూరలు అన్నీ వేసాను నేను. ఇవన్నీ తోటకూర దగ్గర నుంచి, గోంగూర దగ్గర నుంచి, బచ్చల కూర దగ్గర నుంచి, ఇంగ్లీష్ బచ్చలండి. బచ్చల కూర అంటే వేరే కాదు. బీరకాయ దగ్గర నుంచి, కాకరకాయ, గుమ్మడికాయ, మొత్తం వంకాయలో 2 రకాలండి. ఇవన్నీ అలా చేసుకుంటూ వస్తున్నాను. ఇది కూర అరటికాయ చెట్టు అండి. ఇది కూర అరటికాయ చెట్టు అంటే మీకు చూపిస్తాను. అది కాసినంత రోజులు కాస్తుంది, అంటే ఆ పెడలు వచ్చినంత వరకు వస్తుంది. తర్వాత కొద్దిగా కొంచెము ఈ గింజలు అవి సరిగ్గా రావు, కాయలు అవి సరిగ్గా రావు. అందువల్ల ఈ కాయ ఒకటి కోసాను, ఈ కాయ ఒకటి కోసాను. ఇది ఒకటి చాలు. దీంట్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు వీటిని ఇలా తీసుకొని వీటిని ఇలా ఇరవాలి. ఇచ్చినప్పుడు ఈ పక్కకు పెట్టుకుంటే దీంట్లో దొంగోడు ఉంటాడు. ఈ దొంగోడిని ఇలా తీసి పక్కకు పడేసి ఈ మిగతా అట్లా పెట్టుకొని తాలింపు వేసుకొని చేసుకుంటే, ఉప్పు కారం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇగో చూడండి, దీంట్లో దొంగోడు దొరకట్లేదు చూసారా? ఇగో చూసారా? ఇగో ఈడే దొంగోడు, అది చూసారా?